హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ క్రియేటివ్స్. ఈరోజైతే ఈ సీజన్లో మనకి చాలా ఎక్కువగా దొరికే కొత్తిమీరతోనైతే కారం ఎలా చేయాలో చూపిస్తానండి. రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే కొంచెం వెల్లుల్లి తీసుకొని దాన్ని పొట్టు తీసుకొని కచ్చపచ్చగా దంచి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బాండి తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి జీలకర్ర, నల్ల గింజలు అండ్ కొద్దిగా మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా ఫ్రెష్గా క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే వేసుకోవాలి. కొత్తిమీర మీకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా అయితే కట్ చేసుకోవాలండి. అప్పుడు తొందరగా ఫ్రై అవుతుంది. ఇది చాలా ఈజీ అంటే ఈజీ అండి, కాకపోతే కొంచెం టైం టేకింగ్ అనమాట ఫ్రై అవ్వడానికి. సో ఫ్రై అవ్వడానికి చాలా టైం అయితే పడుతుంది. ఈ ఫ్రై చేసుకోవాలంటే మాత్రం మనం చాలా మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే మొత్తం మాడిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మనము చాలా కొత్తిమీర వేసాం. 2 మినిట్స్లోనే ఇట్లా మొత్తం దగ్గరకు వచ్చేసింది. మనం ఎక్కువ కొత్తిమీర వేస్తే చాలా కొంచెం అవుతుందన్నమాట. సో కొత్తిమీర అయితే మనకి ఇక్కడ ఫ్రై అవుతుంది. మనకి ఎలా అంటే కొత్తిమీర మంచిగా ఇలా డ్రై అయ్యేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చిన వాళ్ళైతే ఒక చిన్న లైక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎస్ఎస్ క్రియేటివ్స్లో అయితే బ్రేక్ఫాస్ట్ సిరీస్ అయితే రన్ అవుతుంది. మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలని తలబద్దలు కొట్టుకునే వాళ్ళు మాత్రం కంపల్సరీ సిరీస్ని చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ కొత్తిమీర మనకి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పక్కకు జరిపి మధ్యలో ఆయిల్ వేసుకొని మనం దంచి పెట్టుకున్న వెల్లుల్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ కొత్తిమీర అండ్ వెల్లుల్లి అయితే మొత్తం కలుపుకొని మనకి ఇక్కడ వెల్లుల్లి కూడా మంచిగా డ్రై రోస్ట్ అయ్యేదాకా అయితే రోస్ట్ చేసుకోవాలన్నమాట. అప్పటి వరకు అయితే మనము దీన్ని కలబెడుతూనే ఉండాలి. సో ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి కొత్తిమీర కారం అంటే ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ కొత్తిమీర అండ్ వెల్లుల్లి అయితే ఫ్రై అయింది. ఇవి ఫ్రై అయిన తర్వాత మనకి ఇందులోకి అయితే ఒక 3/4 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 1.5 స్పూన్ కారం అయితే వేసుకోవాలి. వేసుకొని ఉప్పు కారము మొత్తం మంచిగా కలిసేంత వరకు అయితే ఫ్రై చేసుకుంటే మనకి కొత్తిమీర కారం అయితే రెడీ అయిపోయింది. దీన్ని వేడి వేడి అన్నంలోకి పెట్టుకొని మంచిగా నూనె వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.